యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మము తల ఎగిరేస్తుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఇది పరమాత్మ భూలోకమునకు రావడానికి కారణము. సాధారణ ధర్మము, అందరూ ఆచరించవలసిన ధర్మం ఏమిటంటే, ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే తనకు కానీ తన శరీరానికి కానీ బాధ హాని కలుగుతుందో ఆ పని తాను ఇతరుల పట్ల చేయకుండా ఉండటము. దీనిని సాధారణ ధర్మము అంటారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఎవరి పనులు వాళ్ళు చేయడము, చేయవలసిన పనులు చేయడము, చేయకూడని పనులు చేయకపోవడము, చేసే పనులు నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా స్వార్థ బుద్ధితో కాకుండా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయడం. ధర్మం అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. ఇంకా అధర్మము అంటే చేయవలసిన పనులు చేయకపోగా చేయకూడని పనులు చేయడము, ఇతరులకు హాని చేయడము, తన చేతుల వలన సమాజానికి హాని కలిగించడము, పరమాత్మను మరచిపోవడము. మానవుని ధర్మం ఏమిటంటే తాను ఎవరో తాను తెలుసుకోవడము, అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని భావించడము. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు మానవుడిగా మానవత్వంతో జీవించడము. కానీ మానవుడు ఆ పని చేయకపోగా మానవత్వం మరిచిపోయి చేయకూడని పనులు అంటే ఇతరులను హింసించడము, ధనం కోసము చేయరాని పనులు చేయడము, ఇతరుల శరీరము మనసు కష్టపెట్టడము, హింసకు ప్రతిహింస చేయడము చేస్తున్నాడు. ఇదే అధర్మము. ఇటువంటి అధర్మము పెచ్చరిల్లిపోతుంటే ధర్మానికి హాని కలుగుతుంది. పరమాత్మను నమ్ముకున్న సాధు జనులకు నష్టం కలుగుతుంది. కాబట్టి అధర్మాన్ని అణచడానికి పరమాత్మ తనకు తానే సృష్టించుకుంటాడు. ఈ రోజుల్లో కూడా ఏదైనా వార్తాపత్రికలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడైనా అధర్మం జరిగినట్టు అనిపిస్తే హైకోర్టు ఆ వార్తను తనకు తానుగా రిట్ పిటిషన్గా స్వీకరించి విచారించడము దీని కిందికే వస్తుంది. ద్వాపరంలో పరమాత్మ కృష్ణుడిగా అవతరించాడు అని మనకు తెలుసు. మరి కలియుగంలో ఎందుకు అవతరించడం లేదు అని కొందరు ప్రశ్న. ద్వాపరంలో కృష్ణుడు అవతార పురుషుడు అని ఎంతమందికి తెలుసు అని ఎప్పుడన్నా విచారించారా? చాలామందికి తెలియదు. అది కూడా కృష్ణుడు ద్వాపర యుగాంతంలో అవతరించాడు. ఈ కలియుగంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతూ ఉందో అప్పుడప్పుడు పరమాత్మ అవతరిస్తూనే ఉన్నాడు. నాస్తికత్వము పెచ్చరిల్లినప్పుడు, ప్రజలకు పరమాత్మ మీద నమ్మకము సన్నగిల్లినప్పుడు శంకరాచార్యులుగా ఉద్భవించి అద్వైతాన్ని స్థాపించారు. ఈ రోజుల్లో కూడా ఒక ప్రభుత్వము అవినీతిమయమైతే ఆ ప్రభుత్వాన్ని ఎన్నికల రూపంలో తొలగించి మరొక కొత్త ప్రభుత్వము స్థాపించడము, ప్రజలందరూ కలిసి పరమాత్మ అవతారం ఎత్తడమే అని అనుకుంటే ఇటువంటి సందేహములు రావు. ఒక ప్రభుత్వాధినేత తన మాటకు ఎదురు లేదని విర్రవీగి ప్రజాక్షేమం మర్చిపోతే, అవినీతిపరుడైతే అతడి పాపం పండేదాకా వేచి ఉండి అతడిని పదవి నుండి దించడమో లేక తన దగ్గరకు రప్పించుకోవడమో పరమాత్మ చేస్తూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే కారణాలు అనేకము. వివరాలలోకి వెళ్ళకపోవడం మంచిది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. తదాత్మానం సృజామ్యహం అంటే ఎటువంటి ఆకారం లేని పరమాత్మ ఒక ఆకారం ధరిస్తాడు. అది అప్పటికప్పుడు ధరించడం కావచ్చు, లేక మన మాదిరే తల్లి గర్భం నుండి రావచ్చు, లేక ఒక శిలా విగ్రహ రూపం కావచ్చు. హిరణ్యకశిపుడి నుండి లోకాన్ని విముక్తి కలిగించడానికి అప్పటికప్పుడు నరసింహావతారం దాల్చాడు. ఆ పని కాగానే ఆ అవతారం ఉపసంహరించాడు. రాముడిగా కృష్ణుడిగా మాతృగర్భవాసాన జన్మించి ఎన్నో సంవత్సరాల భూమి మీద నడయాడాడు. రాముడిగా కృష్ణుడిగా నేటికి అందరి చేత పూజింపబడుతున్నాడు. 7 కొండల మీద శ్రీ వెంకటేశ్వరుడిగా ఒక విగ్రహ రూపంలో అవతరించి కలియుగాంతం వరకు నిలిచి ఉండి ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందింపజేస్తున్నాడు. ఇవన్నీ పరమాత్మ తనకు తానుగా సృష్టించుకున్న అవతారాలే. ఎప్పుడు ఎలా ఏ రూపంలో ఎక్కడ అవతరించాలో ఆ పరమాత్మ ఇష్టము. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము తలెత్తుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకున్నాను అని చెప్పిన పరమాత్మ ఎప్పుడెప్పుడు ఏ యుగంలో తనను తాను సృష్టించుకుంటాడు, ఏ పనులు చేస్తాడు అనే విషయాన్ని కింది శ్లోకంలో వివరిస్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సాధువులను అంటే మంచివారిని రక్షించడము, దుష్కృతులను అంటే దుర్మార్గులను నాశనం చేయడము, తద్వారా ధర్మమును స్థాపించడము. దీని కొరకు పరమాత్మ యుగ యుగములోనూ సంభవిస్తుంటాడు అంటే అవతరిస్తుంటాడు. సాధుజనులను, సన్మార్గులను, మంచివారిని, ధర్మాత్ములను పరమాత్మ ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడు. దుర్మార్గులను, హింస చేసేవారిని, మంచివారిని హింసించేవారిని, పాపాలు చేసేవారిని, అకృత్యాలు చేసేవారిని పరమాత్మ నాశనం చేస్తుంటాడు. దీని వలన ధర్మము రక్షింపబడుతుంది. ఈ పని చేయడానికి పరమాత్మ ప్రతి యుగంలో అవతరిస్తుంటాడు. ఈ శ్లోకంలో పరమాత్మ అవతరించడానికి 3 కారణాలు చెప్పారు. 1. సన్మార్గులకు హాని కలుగుతున్నప్పుడు వారిని రక్షించడానికి. 2. దుర్మార్గులు పెట్టిరిగిపోతున్నప్పుడు వారిని శిక్షించడానికి. 3. అడుగంటిపోతున్న ధర్మమును తిరిగి పునరుద్ధరించడానికి పరమాత్మ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవతరిస్తాడు. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు అని మనం నేర్చుకున్నాము. జ్ఞానమే పరమాత్మ. మానవులలో ప్రతిక్షణము మంచి, చెడు, సన్మార్గము, దుర్మార్గము వీటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనసు, ఇంద్రియములు ఒకటి అవుతాయి. అప్పుడు మానవులలో ఉన్న విచక్షణా జ్ఞానము, వివేకము బుద్ధి రూపంలో అవతరించి దుర్మార్గమును పరిహరించి మానవుని సన్మార్గంలో నడిపిస్తుంది. ఒక్కొక్కసారి బుద్ధి కూడా ఈ విషయంలో విఫలమవుతుంది. ఎలాగంటే అవతారమూర్తి అయిన కృష్ణుడు స్వయంగా కురుసభకు వెళ్ళి సుయోధనునికి నయానా భయానా ఎన్ని చెప్పినా వినలేదు. మనసు, ఇంద్రియాలు చెప్పినట్టు విన్నాడు. బుద్ధిని ఉపయోగించలేదు. బుద్ధి కర్మానుసారిణి అని బుద్ధి కూడా మనసును, ఇంద్రియాలను అనుసరించింది. తుదకు శ్రీకృష్ణుని బంధించడానికి కూడా సిద్ధపడ్డాడు. తద్వారా సర్వనాశనమయ్యాడు. అలాగే ధర్మరాజు కూడా మనసు, ఇంద్రియములు చెప్పినట్టు జూదమాడాడు. బుద్ధిని, ఆలోచన శక్తిని, విచక్షణ బుద్ధిని ఉపయోగించలేదు. రాజసూయ యాగములు, తంబులు, నలుదిక్కులకు వెళ్ళి సంపాదించిన ధన, కనక, వస్తు, వాహనముల మీద, రాజ్యముల మీద తనకు ఏ అధికారం లేకపోయినా అధర్మంగా, అక్రమంగా జూదంలో పనంగా పెట్టాడు. అన్నదమ్ములు అందరికీ ధర్మపత్ని అయిన ద్రౌపదిని తన ఒక్కడి భార్యగానే భావించి పందెంలో ఓడాడు. కనీసం పందెం పెట్టేటప్పుడు తన తమ్ములతో కానీ భార్యతో కానీ సంప్రదించలేదు. వరుసగా పందెములు ఓడిపోతున్నప్పుడు ఇది ఎందుకు, ఎలా జరుగుతూ ఉంది అని ఆలోచించలేదు. ఆట మానేద్దాము అనే ఆలోచన రాలేదు. అహంకారము, ఉక్రోషము, ఉద్వేగములో మునిగిపోయాడు. తన బుద్ధిని సంప్రదించలేదు. కేవలం శరీరము, మనసు చెప్పినట్టు ఆడాడు. ఫలితంగా వనవాసము, అజ్ఞాతవాసము అనుభవించాడు. ఎవరిలోనైనా అధర్మము తలెత్తితే ముందు పరమాత్మ బుద్ధి రూపంలో ఆ అధర్మాన్ని నివారించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మాట వినకపోతే అధర్మాన్ని నిర్మూలిస్తాడు. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది దుర్మార్గులను సన్మార్గులుగా మార్చడము. దీనినే ఈ రోజుల్లో రిఫార్మేటరీ సిస్టమ్ అని అంటారు. ధర్మరాజులో అధర్మము తాత్కాలికంగా పొడసూపింది. అందుకని ఆ అధర్మాన్ని రూపుమాపడానికి అతనికి 12 ఏళ్ల వనవాసం విధించి ఋషుల సాంగత్యంలో ధర్మాచరణకు అవకాశం కల్పించాడు పరమాత్మ. రెండవది ఎన్నటికీ సన్మార్గంలోకి రాలేని వాడిని నిర్మూలించడము. సుయోధనిలోని అధర్మము అతని నరనరాలలో జీర్ణించుకుపోయి ఉంది. వాడు ఎన్నటికీ మారలేడు. అందుకని అతడు ఆచరించిన అధర్మము అతని రాజ్య భ్రష్టత్వానికి, మరణానికి దారి తీసింది. సుయోధనుడు గుడ్డిగా నమ్మిన అతని మేనమామ శకుని రూపంలో సుయోధనుడి రాజ్యపాలనకు జీవితకాలానికి 13 ఏళ్లకే చరమగీతం పాడించాడు. కాబట్టి సమాజంలో కానీ, శరీరంలో కానీ, ధర్మానికి కానీ హాని కలిగి అధర్మం పెచ్చరిల్లితే ఆ అధర్మాన్ని నిర్మూలించడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో తన్ను తాను సృష్టించుకొని ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది ఒక యుగంలో కాదు, ప్రతి యుగంలో జరుగుతూ ఉంటుంది అనే విషయం మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఇది మనం లౌకికంగా చెప్పుకోవాలంటే మనకు రాజ్యాంగం ఉంది. అందులో ప్రజలు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని 3-4 అధికరణాలు ఉన్నాయి. అవి సాధుజనుల యొక్క, ధర్మాత్ముల యొక్క రక్షణ కొరకు నిర్దేశింపబడ్డాయి. అలాగే పీనల్ ఆర్టికల్లు ఉన్నాయి. అవి దుర్మార్గులను శిక్షించడానికి నిర్దేశింపబడ్డాయి. అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం కొరకు ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. దానిని అమలు చేయడానికి ప్రభుత్వం ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ఆ ప్రభుత్వమే అవినీతిమయమైతే ప్రజలకు నష్టము, హాని కలిగిస్తుంటే మరలా ధర్మాన్ని స్థాపించడానికి, ప్రజలను రక్షించడానికి
యుగే యుగే అంటే 5 ఏళ్లకోసారి ఎన్నికల రూపంలో, ప్రజాశక్తి రూపంలో పరమాత్మ అవతరించి పరిస్థితులను చక్కదిద్దుతాడు. దీనిని మనం ఇటీవల 2014 ఎన్నికలలోనే చూశాము. కాబట్టి పరమాత్మ ఏ రూపంలో, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అవతరిస్తాడో చెప్పలేము. అది ఆయన ఇష్టం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా గురించి, నా పూర్వజన్మల గురించి, ఆయా జన్మలలో నేను చేసిన కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నాడో అటువంటి వాడు ఈ జనన మరణ చక్రం నుండి విడిబడి నన్నే పొందుతున్నాడు. కృష్ణుడు పరమాత్మ అవతారము అని తెలుసుకున్నాము. కృష్ణుడి గురించి, ఆయన పూర్వ అవతారముల గురించి తెలుసుకోవడము అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడమే. ఒకసారి పరమాత్మ తత్వం తెలుసుకుంటే అతడికి పరమాత్మ గుణాలు సంక్రమిస్తాయి. అతడు పరమాత్మలో లీనమవుతాడు. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి తగిన మార్గము సాధన. సాధన చేస్తే లభ్యం కానిది ఏదీ లేదు. కేవలం శాస్త్రములు చదవడం వలన ప్రయోజనం లేదు. అందులో చెప్పబడిన విషయాలను సాధన చేయాలి. కేవలం జ్ఞానం సంపాదించడం వలన లాభం లేదు. విజ్ఞానం అంటే ఆచరణ ముఖ్యము. కాబట్టి ఆత్మజ్ఞానము కానీ, పరమాత్మను గురించి తెలుసుకోవడం కానీ చెయ్యాలంటే సాధన, ధ్యానము ముఖ్యము. చాలామంది మాకు దేవుడు కనిపించాడు, మేము దేవునితో మాట్లాడుతాము అని అంటుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే దేవుడి గురించి, ఆయన తత్వం గురించి తెలుసుకోగలము, అంతేకాని చూడటము, మాట్లాడటము సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఒక రూపం కాదు, శరీరం కాదు. కేవలము అవయవాలు ఉంటేనే చూడడము, మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి భగవంతుని చూచాను, మాట్లాడాను అనడం నిజం కాదు. భగవంతుడు ఆత్మస్వరూపుడుగా ప్రతివాడిలో ఉన్నాడు. భగవంతుని చూడాలంటే ఆత్మ జ్ఞానం కలగాలి. మనసును ఆత్మలో స్థిరముగా ఉంచాలి. అప్పుడే ఆత్మ దర్శనం అవుతుంది. అదే పరమాత్మ దర్శనం. ఇక్కడ దివ్యమైన నా జన్మను గురించి ఎవరు తెలుసుకున్నారు అని ఉంది. జన్మ లేని వాడి జన్మను గురించి తెలుసుకోవడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. పరమాత్మకు జన్మ అనేది లేదు. తాను అనుకుంటే తన ఇష్టం ప్రకారము అవతరిస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు అని తెలుసుకుంటే పరమాత్మ జన్మ రహస్యం తెలిసినట్టే అని అర్థము. బయట ఉంటే పరమాత్మ, శరీరంలో ఉంటే ఆత్మ. ఆత్మకు ప్రాపంచిక విషయాల ప్రభావం వలన వాసనలు అంటుకుంటే ఆత్మ జీవాత్మగా పరిణామం చెందుతుంది. దాని వలన జనన మరణాలు కలుగుతాయి. వాసనలన్నీ సమూలంగా అంతరిస్తే, అంటే వాసనల నుండి మోక్షం కలిగితే జీవాత్మ తన స్వస్వరూపమైన ఆత్మగా పరిణామం చెంది పరమాత్మలో లీనమవుతుంది. సూక్ష్మంగా ఇది ఆత్మతత్వము. ఈ తత్వము తెలుసుకున్న వాడికి పరమాత్మలో లీనం కావడం తేలిక. అలా కాకుండా పరమాత్మ తనకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడు అని, పరమాత్మ నాతో మాట్లాడుతాడు అని అనుకుంటూ ఉంటే, ఉన్నావా ఉన్నావా నీ ఉన్నావా అంటూ పాటలు పాడుతుంటే అతను ఆ అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నాడు అని అర్థము. అంటే తాను వేరు, పరమాత్మ వేరు అనే అజ్ఞానంలో ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే సూత్రం అర్థం చేసుకోలేదని అర్థము. అందుకని నా గురించి, నా జన్మల గురించి, అంటే నాకు జన్మ అంటూ లేదు, అంతా లీలా అని తెలుసుకోవడము. నా కర్మల గురించి అసలైన తత్వము ఎవరు తెలుసుకుంటాడో వాడు నన్నే పొందుతున్నాడు అంటే వాడి ఆత్మ నాలో ఐక్యం అవుతుంది అని స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ తత్వం తెలుసుకోవడం అంటే ఆత్మస్వరూపం గురించి అసలు విషయం తెలుసుకోవడం. సముద్రము, అలలు అనేవి మనకు కనిపించే అవతారాలు. అసలు ఉన్నది నీరు అని తెలుసుకోవడము అంటే పరమాత్మ ఒక్కడే, అతడు నిరాకారుడు, మనకు కనిపించే అవతారాలు అన్నీ ఆయన లీలలు అని తెలుసుకోవడము. మరి అలా తెలుసుకోవడానికి ఏమేం చేయాలో తర్వాత శ్లోకంలో చెప్పాడు.